డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇల్లు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారు. మిర్యాలగూడ వేములపల్లిలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. వెంకటరెడ్డి బంధువులు మాలి మధుసూదన్ రెడ్డి, సుజాత ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. 2025 డిసెంబర్ 6న 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు వెంకటరెడ్డి. గతంలో వెంకటరెడ్డి నివాసంలో 30 లక్షల డబ్బు కూడా లభ్యమైంది. ఆయనపై 2008, 2016, 2017లో అక్రమాస్తుల కేసు నమోదైనట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాధేష్ మురళి తెలిపారు. ఇప్పటివరకు 8 కోట్ల 30 లక్షల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు తెలిపారు. మంచిరేవులలో 5 కోట్ల విలువ చేసే విల్లా, భువనగిరిలో ఫామ్ హౌస్, సరూర్ నగర్ లో ఖరీదైన ఇల్లు, వివిధ ప్రాంతాల్లో 8 ఫ్లాట్స్ గుర్తించినట్లుగా వెల్లడించారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాధేష్ మురళి. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు, అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇళ్ళు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యూవల్ చేయుటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. 2016-17లో కూడా నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ స్కీమ్లో రైతులకు సంబంధించిన కంపెన్సేషన్ ఇవ్వడంలో ఇతను అవినీతికి పాల్పడినట్టు కూడా మా నోటీసుకు వచ్చి ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఈ వెంకటరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు 8 కోట్ల 30 లక్షల అక్రమాస్తులు కలిగినట్లుగా గుర్తించడం జరిగింది. దానిలో మంచిరేవుల విల్లా సుమారు 5-6 కోట్ల వర్త్ విల్లా ఒకటి, అలాగే భువనగిరి దగ్గర ఒక ఫామ్ హౌసు, తర్వాత ఇక్కడ సరూర్ నగర్లో ఒక ఇల్లు కూడా కలిగినట్టుగా ఒక 8 ప్లాట్లు కలిగినట్టు మేము గుర్తించడం జరిగింది.